గురుభ్యో నమః. హరి ఓం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. గురువారం నాడు ఎటువంటి పనులు చేస్తూ ఉంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క జాతక చక్రములలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహించేటటువంటిది గ్రహంగా గురుగ్రహాన్ని పరిగణింపజేస్తూ ఉంటారు. గురుగ్రహం ఒకటి కనుక బలంగా ఉన్నట్లయితే జాతకంలో అనేక రకాలైనటువంటి దోషాలు, మిగతా ఉండేటటువంటి 8 గ్రహాలు సంభవింపజేసేటటువంటి దోషాలన్నిటిని కూడా అధిగమించి ముందుకు కొనసాగచ్చు అనేటటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క గురుగ్రహం కనుక బలంగా ఉన్నట్లయితే అనేక రకాలైనటువంటి శుభాలు కానీ కలుగుతూ ఉంటూ ఉంటాయి. గృహం యందు కానీ, బయట సమాజంలో కానీ, వ్యక్తులతో మాటల వల్ల కానీ, బంగారు ఆభరణములు కానీ, నూతన వాహనములు కొనుక్కోవడం, నూతన బంగారు ఆభరణాలు కొనుక్కోవడం, గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే బంగారు ఆభరణాలు అనేటటువంటివి తప్పనిసరిగా సిద్ధిస్తాయి. అలాగే నూతనంగా స్థలములు, ఇండ్లు ఇత్యాది అష్ట ఐశ్వర్యములు అనేటటువంటివి సంప్రాప్తం చేస్తూ ఉంటాయి. గురుగ్రహము అనగా మన శంకరాచార్యుల పరపతి నుంచి అత్యంతమంది గురువులు వస్తూ ఉంటూ ఉన్నారు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అనగా శంకరాచార్యుల నుంచి మొదలుపెట్టి అనేక రకాలైనటువంటి గురువులు వస్తూ ఉంటూ ఉన్నారు. అలాగే ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి భారతీయ తీర్థ మహాస్వామి వారు, అలాగే ఎందరో గురువులు, ఈ యొక్క గురువులలో భాగంగా శ్రీ దక్షిణామూర్తి స్వామి అనగా పరమేశ్వర స్వరూపంగా భావించి కొంతమంది ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారిని, శృంగేరి శారదా పీఠాధిపతులు, అలాగే భారతీయ తీర్థ మహాస్వామి వారు, ఇలా ఎందరో గురు పరంపరంగా ఉంటూ ఉన్నది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, శ్రీ సిద్ధివేంకట రామబ్రహ్మానంద స్వామి వారు, శ్రీ సనార విశ్వనాథావధూత గారు, ఇలాగ అనేక రకమైన గురువుల వల్ల అనేక మంది ప్రయోజనాలు పొంది ఉన్నారు.